తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా అపర్ణక తెలుసా? తెలుసా? గెలిపిస్తారు కదా. మా శివరాజ్ తెలుసా? గెలిపిస్తారు కదా. ఎప్పుడే ఎన్నికలు? 11? ఈ నెల 11, వచ్చే నెల 11. ఈ నెల 11, వచ్చే నెల 11 ఇంట్లో వండుకోకూర్రి. కష్టపడి పోటీ చేస్తున్నారు. ఇక జెండది వాళ్ళకి తెలుసు కూర్తున్నది. ఈ సాయంత్రం పూట మీటింగ్ పెడితే అంతా కేసీఆర్ వస్తారు. లొల్లి లొల్లి ఏడవైనా ఉంటాయి. ఈ కేసీఆర్ తట్టుకుని అసలు కేసీఆర్ ఫామ్ అవుదా ఉన్నాడు, వీళ్ళేమో మనసు తాయిస్తారు. మనది ఏం గుర్తక్క? ఏం గుర్తానా? ఏ అమ్మవారిది? ఏ అమ్మవారికి ఇస్తారు కమలం పువ్వు? ఏ అమ్మవారు? లక్ష్మీ అమ్మవారు. అబ్బో అది తెలుస్తుంది. పైసలు పైసలు కదా, తెలుస్తుంది కదా. మీ అందరు చేతులున్నాయా? ఇప్పుడు ఆడ వేయించిన శనివారం మార్కెట్కి వేయించిన వాళ్ళందరూ చూపెట్టారు. వాళ్ళకి ఏం చెప్పినా అంటే 2 చేతులు ఉన్న వాళ్ళు మీదికి ఇట్లా పువ్వు చూపెట్టిరు అనుకో, అప్పుడు కేసీఆర్ అకౌంట్లో, రేవంత్ రెడ్డి అకౌంట్లో పైసలు మొత్తం మీ అకౌంట్లో పడతాయి. ఒకవేళ చూపెట్టలేదు అనుకో, మీ అకౌంట్లో పైసలు మొత్తం నా అకౌంట్లో పడతాయి. రాత్రి పోయి బీరువా చూసుకొని బీరువాలో పైసలు ఉంటాయి, మీ ఇష్టం మరి అంటారు. అన్నారా? 2 చేతులు పైకెత్తురు, పైకెత్తురు, కూడా పైసలు అవుతాయి, పైకెత్తురు. ఏం గుర్తు? ఏం గుర్తు? అబ్బో మీకు ఎంత భయం అక్క పైసలు పోతాయని. అమ్మో మీరు మళ్ళీ ఇంట్లోకి పోయి బీరువాల పైసలు అని చెప్పి మా అపర్ణకకు మా శివరాజు ఫోన్ చేసి అడిగారు. వట్టి అన్న నేను జోకి చేసిన వాళ్ళు గుర్తుంటుందే అక్క, గుర్తుంటుందా లేదా? ఇప్పుడు ఇంతకుముందు ఏముండకంటే ఈవీఎంలు ఉండే, ఈవీఎం బట్టలు ఉండే. ఇప్పుడు ఈవీఎంలు లేవు. ఈసారి మీకు బ్యాలెట్ ఇస్తారు. మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తే ఆ బ్యాలెట్ పేపర్లో పువ్వు గుర్తుంటుంది. ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకుంటారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, ఏదో వ్రతం చేస్తే అయ్యగారులు వచ్చి ఫస్ట్ ఏం చేస్తారు? ఒక స్వస్తిక్ గుర్తు ఇట్లా వేస్తారు గోడ మీద. అవునా కాదా? అవునా కాదా? స్వస్తిక్ అంటే ఏంది? శుభ సూచకం. ఆగే నువ్వు కేసీఆర్, ఆగే కేసీఆర్, ఆ కేసీఆర్ తీసుకుపోవే జరా. స్వస్తిక్ అంటే ఏంది అన్నట్టు? అది శుభ సూచకము అన్నట్టు. అందుకే ఫస్ట్ ఇట్లా వేస్తారు. ఈసారి ఎన్నికల్లో ఏమైంది అంటే బ్యాలెట్ పేపర్ మీద పువ్వు గుర్తుంటుంది, మీకు స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఈ స్వస్తిక్ ముద్రను తీసుకుపోయి అమ్మవారి పువ్వు మీద మీరు ముద్ర వేయాలి. వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? శుభ సూచకం. లేకుంటే కాంగ్రెస్ చేయి మీద వేస్తే మీ బస్ మాస్టర్ అస్తమవుతుంది. ఇక బీఆర్ఎస్లో కోటేస్తే బీఆర్ఎస్ కోట వేస్తారు. వేస్తారా? మీకు గజం జాగ కూడా ఉండదు. మీకు మీ జాగాలు కబ్జా చేస్తారు, మీ ఇల్లు కబ్జా చేస్తారు. లాస్ట్కు ఈడ నిల్చున్న ఈ జాగ కూడా మీరు నూకేసి నాదే అంటారు, రోడ్డు కూడా మాదే అంటారు. అవునా కాదా? సగం మంది జైలుకారు. ఆ సంగతి చెప్తారు, మళ్ళీ చెప్తాను, మెల్లగా చెప్తా. ఇక కాబట్టి ఇలా మా కోటాలక్క. ఎందుకు కొట్టాలంటే నన్ను మీరు బుక్ ఏది నన్ను మీరు గెలిపించారు. నన్ను ఈ బుక్ వచ్చింది అందరికీ చదివిరా? పోయి పాటలకు ఇవ్వలే కదా, పాటలకు చదివిరు అందరూ. ఇవాళ నన్ను గెలిపించినాక నేను 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఈ బుక్కుల కుల్లా అన్ని రాసి మీకు ఇచ్చిన. ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది తప్పైతే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కేసు పెడతారు. ఇలా ఇన్ని కుల్లా అన్ని ముద్ర చేసి అన్ని ఫోటోలు రాసి ఇంటికి, ప్రతి ఇంటికి పంపిన, అన్నీ పంపిన. ఇవాళ నాకు ఓటేసి గెలిపిస్తే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. కరీంనగర్ ఇవాళ అంతమంది రోడ్డు ఎట్లుండక, ఇవాళ సీతారాంపూర్ ఆరపల్లి రోడ్ ఎట్లుండే, ఈ రోడ్ ఎట్లుండే, ఇవన్నీ రోడ్లు వేసినాయి. ఎవరి పైసలు? ఎవరి పైసలు? నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు ఇవన్నీ కూడా. నరేంద్ర మోడీ పైసలు ఇస్తే ఇవాళ రోడ్లు వేయించింది మేము. ఇలా మేము రోడ్లు వేస్తే గంగుల కమలాకరన్ అంటాడట, బండి సంజయ్ నయా పైసలే తెస్తే మూట ముళ్ళ చదువుకొని పోతానట. ఇక రెడీ అయ్యండి. ఇప్పుడు ఇక్కడ పోతాడు, రేపు వెళ్ళి పోతాడు అని. పైసలు నేను తెచ్చిన కొబ్బరికాయలు మాత్రం నేను లేదు ఉత్తర వస్తారు, టక్కన కొబ్బరికాయ కొడతారు, పిక్తారు. కొబ్బరికాయలు కొట్టుడు నీళ్ళు పైసలు తెచ్చుడేమో నేనే, కొబ్బరికాయలు కొట్టుడేమో వాళ్ళే. ఇవాళ మొత్తం బుక్కు చూపడినాక ఒక ఆయనకేమో, ఒక పార్టీ ఆయనకేమో లో బీపీ వచ్చింది, ఇంకో పార్టీ ఆయనకేమో హై బీపీ వచ్చింది. వాళ్ళు బయటకు ఎత్తలేరు. ఇక ఎందుకంటే ఏదైనా పువ్వు అంటున్నారు.
ఇలా కరీంనగర్లో పార్కులు కానీ చౌరస్తాలు కానీ రోడ్లు కానీ మోర్లు కానీ నీళ్లు కానీ లైట్లు కానీ స్మార్ట్ సిటీ పైసలు వచ్చినాయంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప వేరే పైసలు కావు. ఇలా నరేంద్ర మోడీ గారు ఎవరు చూసిస్తారు? మీరు నన్ను కష్టపడి గెలిపించారు కాబట్టే, నన్ను నరేంద్ర మోడీ గారు గుర్తుపడతారు కాబట్టే బండి సంజయ్ని కష్టపడి గెలిపించారని చెప్పి స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చారు. ఈ గంగుల కమలాకర్ నన్ను మోడీ గుర్తుపడతాడా? ఆ వినోద్రావు కొత్తగా వచ్చింది ఆయన. వినోద్రావు చూసారు ఎప్పుడైనా మీరు? ఆయనను వాళ్ళ పార్టీలో గుర్తుపడతారు ఆయన. మరి వాళ్ళు ఎట్లా గుర్తుపడతారో తెలియదు ఆయనకు. ఆయనకు సీతారాంపూర్ తెలియదు, ఆరపల్లి తెలియదు, టవర్స్ ఏ గల్లీ తెలియదు. ఆయన మన ఊరోడు కాదు, మన పట్టణముడు కాదు, మన జిల్లావుడు కాదు, మన పార్లమెంట్ కాదు. పక్క ఊరైనా, పక్క జిల్లా అయినా, పక్క పార్లమెంట్ ఆయనే. గక్కర చెల్లని రూపాయి గీడికి వచ్చి నేనేది వచ్చినా అంటున్నాయనే. మరి నువ్వు చేస్తే ఎందుకు చెప్పుకుంటున్నావు? మరి నువ్వు చేస్తే చెప్పుకోవాలి కదా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటి అంటే కబ్జాలు చేశారు. గంగుల కమలాకరణకు ఆయన నమ్మి మీరు ఓట్లేస్తే 10కి 10 మంది పోయి జైలుకు పోయారు. 10 మంది జైలుకు పోయారు. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నారు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళకు ఓటేస్తే మీరు నెక్స్ట్ కథ ఇజ్జత్ వచ్చినాక వాళ్ళకి ఓట్లేస్తే ఏమవుతారు తెలుసా? మీరు బయటికి వేరనుకో, రేపు మేము ఫలానా సీతారాంపూర్ ఆరపల్లి వాళ్ళం, లేకుంటే యార్టీస్ కానీ ఏరియాలో మేము ఫలానా డివిజన్ వాళ్ళం అంటే ఎవరికి ఓటేసారంటే బీఆర్ఎస్ కీలేం ఓటర్లే, మీరుగా కబ్జాలు చేస్తున్నకు జైలుకు వెనక ఎట్లా ఓటేసారని ఇజ్జత్ అవుతుందా లేదా? మీరు నల్లమొగ పోసుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు విలువ తగ్గుతుంది. రేపు జనం నమ్ముతారు. అరే గిన్ని తప్పు చేసిన జైలుకు పోయినానికి ఓట్లేస్తే రేపు ఇక కబ్జాలు చేస్తూనే ఉంటారు. నేను కబ్జా చేసినా జైలుకు పోయినా కూడా నాకు మా ఊరోళ్ళు ఓటేసారు, నెక్స్ట్ మళ్ళీ కబ్జాలు చేసుడే. ఇప్పుడు జాగాలు కబ్జా చేశారు, నెక్స్ట్ మీ ఇల్లు కబ్జా చేస్తారు గ్యారంటీ.